పోలవరం నియోజకవర్గం కూటమిలో అసంతృప్తి సెగలు చల్లారలేదు. జీలుగుమల్లిలో ఎంపీ అభ్యర్థి పుట్టా మహేష్ ప్రచారంలో ఇరు వర్గాల మధ్య విభేదాలు భగ్గుమన్నాయి. పాలచెర్లలో బొరగం ముడియం వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. ఇరు వర్గాలు పరస్పరం దాడులు చేసుకున్నాయి. ఘర్షణలో గాయపడ్డ వారిని హాస్పిటల్కి తరలించారు. ఇరు వర్గాలు ఒకరిపై మరొకరు పోలీసులకు ఫిర్యాదు చేసుకున్నారు. రైట్, ఘటనపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రాజు అడిగి తెలుసుకుందాం. రాజు, చెప్పండి. సో ఏలూరు జిల్లాలో ఇలాంటి ఘటనలు మళ్ళీ చూస్తూనే ఉన్నాం. సో ప్రస్తుతం ఏం జరిగింది అక్కడ? గాయపడ్డ వారి పరిస్థితి ఏ రకంగా ఉంది? సో ఘర్షణకి కారణాలేంటి? అప్డేట్ చెప్పండి. అది చూడొచ్చు. ప్రధానంగా చూసుకుంటే కనుక ఏలూరు జిల్లాలో సంబంధించి పోలవరం నియోజకవర్గానికి సిచ్యువేషన్ లో కూడా ఉమ్మడి అభ్యర్థికి సంబంధించిన సిరి పాలరాజు విషయంలో జనసేన కేటాయించారు. అప్పటి నుంచి కూడా అక్కడ ఉన్నటువంటి ఎవరైతే ముడియం గానీ బొరగం శ్రీనివాస్ వర్గాలు ఇరు వర్గాలకు సంబంధించి కూడా పచ్చగడ్డి వేసే బొగ్గుమన్నట్టు పరిస్థితి ఉంది. అలాంటి తరుణంలో కూడా ఎంపీ అభ్యర్థి ఎవరైతే పుట్ట మహేష్ యాదవ్ ఉన్నారో ఈ పుట్ట మహేష్ యాదవ్ జీలుగుమల్లి మండలంలో కూడా ప్రచారం నిర్వహిస్తున్న తరుణంలో కూడా అక్కడ ఉన్నటువంటి ఇరు వర్గాల మధ్య కూడా చూస్తే పార్టీని ఎప్పటి నుంచో నమ్ముకున్నటువంటి వారికి కూడా ప్రిఫరెన్స్ ఇవ్వకుండా కూడా కొత్తగా వచ్చినటువంటి వారికి ఎంపీ అభ్యర్థి కానీ మిగతా వారు కూడా ప్రిఫరెన్స్ ఇస్తున్నారంటూ కూడా గొడవలు కూడా లేకుందో ఉన్నటువంటి పాలచర్ల గ్రామంలో కూడా ఇరు వర్గాలు కూడా పిడిగుద్దులు గుద్దుకుంటూ ఒకరిపై ఒకరు కూడా దాడులు చేసినట్టు పట్టుకోవడం ఉంది. ఈ ఘర్షణకు సంబంధించి కూడా ఇరు వర్గాలకు సంబంధించినటువంటి టీడీపీ కార్యకర్తలకు కూడా గాయాలయ్యాయి. వారిని కూడా ఎక్కడైతే అక్కడ ఉన్నటువంటి హాస్పిటల్ కూడా తరలించారు. ఒకరిపై ఒకరు కూడా పోలీసులు కూడా ఫిర్యాదు చేసినట్టు పెట్టుకోవడం ఉంది. ఇరు వర్గాల మధ్య కూడా సంబంధించి కూడా పోలీసులు జీలింగ్ సంబంధించినటువంటి పోలీసులు కూడా కేసులు నమోదు చేశారు. చూస్తే కనుక ఎక్కడెక్కడికి క్షేత్రస్థాయిలో చూసిన కనుక టీడీపీ జనసేనకు సంబంధించి కూటమి అభ్యర్థుల ప్రచారాల్లో కూడా ఉన్నటువంటి వర్గ భేదాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. అసంతృప్తి సరళైతే రవీంద్రనాథ్ పరిస్థితి కూడా కనబడుతుంది. ఓకే, రైట్.